వరంగల్ జిల్లా కానాపురంలోని పలు గ్రామాలలో యూరియా దొరక్క నష్టపోయిన పంటలను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఇక యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అది ఇప్పుడు మన పక్కన అది పోయింది, అది లేపలేదు. రోజు 10 సెంటీమీటర్లు చెరువు చూస్తే బాధ అనిపిస్తుంది. వస్తాయి వస్తాయి 2 రోజుల కింద గడుపుగా ముక్కను కొత్త ఏరియా కూడా ఇచ్చినాను, కొత్త కూడా ఏరియా కూడా ఇచ్చినాను. అది కూడా ఇవ్వబడ్డాయి సార్. దయచేసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. 6 ఎకరాలు అంత అప్పు తీసుకొచ్చే పెట్టినాం సార్. సొంత డబ్బులు కాదు సార్, మాకు న్యాయం చేయాలి సార్. మంచి కండగల పోయి సార్ అంత మేపుకున్నారు సార్, అంత కౌలుకునే సార్. 30 క్వింటాలు తక్కువ కౌలు తీసుకున్నారా మీరు? కౌలే సార్. సార్ కొంత మేపుకున్నారు సార్, గొడ్లకు మేపుకున్నారు. ఇంకో ఎకరంన్నర అక్కడ ఉంది సార్. కొంచెం ఇట్లా ఎడలు పండు, మీరు కొంచెం అనుకోండి. ఎక్కడ సెంటర్లో అడ్డమ్మటం? అక్కడ మంగళారిపేట. 2 గ్రామాల పొత్తు ఉన్న అంటే తాత ఏమన్నా నువ్వు బిడ్డ అంటే ఇక ఇంటికి వచ్చి అంటే అసలే దొరకలేదు. ఎంత ఉంది మీకు? పువ్వు ఎంత ఉంది? నీ పేరేం పేరు? రాము. నీ పేరేందాం? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజుల కింద దొరికింది? తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా. అది అవతల ఎవరిది? ఆయనకు దొరికిందా యూరియా? దొరికింది కాబట్టి నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిసలాటలో చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి, ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ, మన్మూతలగడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానాపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది. ఇలా అక్కడ తొక్కిసలాటలో మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది. ఆమె ప్రమాదంలో ఉన్నది. వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇది పోరాటం చేసి సాధించుకునేటువంటి సమయం. మనోధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఎక్కడ చిన్న గింజ నష్టపోయిన రైతుకి
నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర నర్సంపేట నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం దక్కిన చరిత్ర, రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం ఇచ్చే చరిత్ర గతంలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అదే స్ఫూర్తితోటి పోరాటం చేద్దాం. ప్రతి రైతు కుటుంబాలతో సహా కదిలి రావాలి. వివిధ పద్ధతిలో మరి యూరియా వల్ల ఈ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నష్టం ఏ విధంగా అయితే జరిగిందో, ఈ 3 పంటలు ఎర్రబారిపోయి ఏ విధంగానైతే దిగుబడి మీద దాని ప్రభావం పడుతున్నదో, దిగుబడి మీద ఇప్పటికే ఒక అంచనా ప్రకారం చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40% దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిహారం ప్రభుత్వమే MSPని ఆసరా చేసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.